వైఎస్ జగన్ పైన ప్రశ్నల వర్షం కురిపించే సందర్భంలో ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిపోర్టరు అతన్ని జగన్ని ఒక ప్రశ్న మీద ప్రశ్న వెంటనే అడగడం జరిగింది. ఇట్లా వెంటనే అడిగిన ప్రశ్నలకు జగన్ రిప్లైగా ఒక ప్రశ్న ఆగి ఇంకో సమాధానం ఇచ్చేంత వరకు ఫ్లో కట్ చేయొద్దు అన్నాడు. ఈ ఫ్లో కట్ చేయొద్దు అనే మాటను తీసుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ఇది జగన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది ఆంధ్ర పచ్చ మీడియా. కానీ ఇక్కడ జగన్ మాట్లాడుతున్న అసలు విషయం ఏంటంటే వినుకొండలో మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు పత్రిక అనేది ఎందుకు జరిగింది, మర్డర్ జరగడానికి కారణం లేనివి వాటి గురించి సామాజిక బాధ్యత పాటించాలి. ఆ బాధ్యత పాటించకుండా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు పుట్టిందా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అది సమాజం గురించి పనిచేయకుండా కేవలము ఇది టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వైసీపీ సంబంధించిన వాళ్ళు కాదు అనే ప్రచారం చేస్తున్నటువంటి ఈ పత్రికను చూస్తుంటే పత్రికా వాల్యూస్ ఎక్కడికి పడిపోయినాయో అర్థమవుతలేదు. ఇదేనా పత్రిక స్వతంత్రం అంటే? దీన్ని స్వతంత్రం అన్నారు, సైకోయిజం అంటారు. ఆంధ్రజ్యోతి సైకోయిజానికి పరాకాష్ట. మర్డర్ జరిగింది, మర్డర్ విషయంలో పూర్వాపరాలు ఏంటివి, అసలు ఎవరు జరిపించారు, ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన సంఘటనలు ఏంటివి అనేది ఒక పత్రిక ప్రొజెక్ట్ చేయాలి, రాయాలి. అది ధర్మం అవుతుంది. కానీ మర్డర్ జరిగిన ఇష్యూని పక్కకు పెట్టి జగన్ మాట్లాడే ఇష్యూని హైలైట్ చేస్తూ వార్తని పూర్తిగా వైదొలిగి తప్పుతో పట్టిస్తున్న ఈ పత్రికా విలేకరుల తెలివితేటలను మెచ్చుకోవాలి. ఈ ఆంధ్రజ్యోతిని కూడా విమర్శించొద్దు, ఆంధ్రజ్యోతిని తిట్టాలి.